తీవ్ర వర్షాభావం కరువుతో సాగునీరే కాదు తాగునీరు కూడా దొరకని పరిస్థితి. వ్యవసాయ భూముల్లో 100 అడుగుల బోర్లు వేసినా చుక్క నీరు కాదు కదా, నీటి చెమ్మ కూడా తగలడం లేదు. అలాంటిది కరీంనగర్ జిల్లాలో అడుగు లోతులోనే గంగమ్మ ఉబికి వస్తోంది. ఇది చూసిన గ్రామస్తులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కరువుతో చుక్క నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కరీంనగర్ జిల్లాలో మాత్రం పాతాళ గంగా ఉబికి వస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం బర్దీపూర్లోని గంగాధర్ అనే రైతు భూమిలో కేవలం అడుగు లోతులోని నీరు తన్నుకుంటూ వస్తోంది. ఇది చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గంగాధర్ పొలం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ భూమిలో ఓ చోట నీటి చెమ్మ కనిపించింది. దీంతో చిన్న గుంత తవ్వగా కేవలం అడుగు లోతులోని నీరు ఒక్కసారిగా ఊటగా ఉబ్బికి వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే భూ యజమానితో పాటు గ్రామస్తులకు కూడా చెప్పాడు. గ్రామస్తులంతా కలిసి గంగాధర్ పొలం దగ్గరకు వెళ్లి మరో 3 చోట్ల గుంతలు తవ్వారు. వాటిలోనూ నీరు పెళ్లుబుకి వచ్చింది. చుట్టుపక్కల భూముల రైతులు 100 అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదంటున్నారు స్థానికులు. అడుగు లోతులోని నీరు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. తిరుమని గంగారాం అనే రైతు తోటలో ఇట్లా వాటర్ అనేది పైకి రావడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా 300 నుంచి 400 ఫీట్లు మనము బోర్ వేసినా కానీ పడటం లేదు. అటువంటిది ఇక్కడ 1 ఫీట్ లోపలనే నీళ్లు బయటకు రావడం అనేది ఇది చాలా ఆనందకరమైన విషయము. మనం చూస్తున్న ఈ ప్లేస్లో జస్ట్ 1 ఫీట్ లోపలనే వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని ఈ వాటర్ను కనుక స్టోర్ చేసుకునే విధంగా చేస్తే మా ఊరు ప్రజలకు వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా చూస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరద నీరు గోదావరిలో కలిసిందని, ఆ నీరే పైకి ఉబికి వస్తోందని అధికారులు భావిస్తున్నారు. అయితే దీన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత అసలు విషయం చెబుతామంటున్నారు.